డియర్ ఏపీ ఎఫ్సెట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎఫ్సెట్ 2026 రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యామో. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. స్టూడెంట్స్ అందరు కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్, ఆల్రెడీ ఎంసెట్ ఆల్ టికెట్ నంబరు, మరి ఇక్కడ మొబైల్ నంబరు, మరి ఇవి ఎంటర్ చేసేసి మీ రిజిస్ట్రేషన్స్ మీరు కంప్లీట్ చేసుకుని మీకు ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది. దాంతో మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ 29 9 రోజులు మాత్రమే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళితే మనము కంప్లీట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ 2029 నుంచి మనకి వెబ్ బేస్డ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్స్, ఎందుకంటే తెలంగాణలో ఫిజికల్గా వెళ్ళాలి, ఇక్కడైతే ఆన్లైన్లో సరిపోతుంది. ఎవరు కూడా ఎక్కడ మీరు నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఫోటో తీసి పెట్టొద్దు. ఫోన్లో ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళి మీ యొక్క 10th క్లాసు, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ నీట్గా స్కాన్ చేసి, తర్వాత క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడిఈ వీళ్ళందరూ క్యాస్ట్ వైజ్గా మరి వాటిని స్కాన్ చేసి నీట్గా అప్లోడ్ చేయండి. అప్పుడే వీళ్ళు మరి మిమ్మల్ని ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 25 నుంచి వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చూసుకోవాలమ్మా. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మరి ఆగస్టు 8 1 ఆగస్టు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ వచ్చేది మనకి 6వ తారీఖు వస్తుంది. ఫస్ట్ ఫేజ్ జాయినింగ్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగు మరి 7 నుంచి 13 లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అలాటెడ్ కాలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఫిజికల్గా కాదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. అటెండింగ్ ఆఫ్ క్లాసెస్ 10వ తారీఖున, అంటే ఫిజికల్గానే 10వ తారీఖునే చూసుకోవాలి. ఇది స్టూడెంట్స్ మీరు సర్టిఫికెట్స్, మినిమం డేటా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫర్ ఎఫ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్. ముందు చెప్పాను కదా, ముందు ఎంసెట్ ఆల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్, బ్రిడ్జ్ వెరిఫై, 6th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ 6వ పాయింట్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. స్టడీ ఇదే మీకు లోకలా నాన్ లోకల్ అని డిసైడ్ చేస్తుంది. తర్వాత క్యాష్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ టీసీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ 2023 ఫర్ లేటెస్ట్ ఇన్కమ్. మరి ఎవరైతే ఏప్రిల్ తర్వాత రిలీజ్ అయిన ఏప్రిల్ 2026 తర్వాత ఇచ్చిన మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇక్కడ వీళ్ళైతే 2023 అన్నారు, ఇది చాలా మిస్టేక్. తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఇంటర్మీడియట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2026 ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రమే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ నాన్ లోకల్ ప్రైవేట్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఫర్ నాన్ లోకల్ పేరెంట్స్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1200 రూపీస్ ఇది కట్టాలనుకుంటా. 1200 రూపీస్ ఓసీ పిల్లలు, మరి 600 రూపీస్ అయితే వీళ్ళు కట్టాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉందో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేది ఈ లింక్ ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది చెప్పాను కదా, 600 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, మిగతా వాళ్ళు 1200 రూపాయలు అయితే పే. ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అమ్మ. 10th మొత్తం 11 సర్టిఫికెట్, మనకు దాదాపు 8 సర్టిఫికెట్లు మ్యాండేటరీ ఉంటాయి. 9 వరకు మ్యాండేటరీ, మిగతా ఈ అవసరం లేదు. ఇవి 10, 11 నాన్ లోకల్ క్యాండిడేట్స్, 9 సర్టిఫికెట్లు మ్యాండేటరీగా అందరూ అప్లై చేయవలసి ఉంటుంది. మరి అప్లోడ్ చేయాలి. మీరు నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఏదో కామెడీగా దాని ఫోటో తీసి, ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్లో ఉంది కదా, ఫోటో తీస్తారు, ఫోటో తీసి అప్లోడ్, అది నీట్గా రాదు. కరెక్ట్గా ఈ సేవా సెంటర్లో లేదా మీ ఇంట్లో స్కానర్ ఉంటే దానిలో స్కానింగ్ చేసి నీట్గా పెట్టండి. మరి అదేవిధంగా పీడబ్ల్యూడి, ఎన్సీసీ వాళ్ళకి కూడా వీళ్ళు డేట్స్ ఇచ్చారు, ఇది కూడా చూసుకోండి ఒకసారి. మరి సర్టిఫికేట్ రికవర్డ్ వెబ్ కౌన్సిలింగ్ చెప్పాను కదా, ఆల్రెడీ 8 సర్టిఫికెట్లు ఉంటే మీకు సరిపోతుంది. సర్టిఫికెట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంది. ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేయండి అమ్మ. తర్వాత ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, స్కాన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.